చేస్తాను. ఇంకా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉపేందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. స్టార్ట్ అయిపోయింది తొలి విడత, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి. ఆల్రెడీ అటు కాంగ్రెస్ వచ్చేసి మెజారిటీ మాదే ఉంటుంది. మొన్న ఏకగ్రీవమైన ఆల్రెడీ కొన్ని ఏకగ్రీవం అయిపోయి అందులో కూడా మెజారిటీ మేమే ఉన్నాము, ఆల్మోస్ట్ అంతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు అంతా కూడా. సో ఇందాక కూడా మరి మన రామరెడ్డి గారు కూడా ఒక కామెంట్ వేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే పూర్తిగా కొలాప్స్ అయింది. ప్రతిపక్షంగా కాంగ్రెస్ కి కరెక్ట్ ఆపోజిట్ పార్టీ ఏది అంటే బీజేపీ తప్ప ఇంకేం లేదు, బీఆర్ఎస్ కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి మీ అంచనాలు ఎంత మేర ఉన్నాయి? ఈ పంచాయతీ ఎన్నికల్లో మీ క్యాడర్ ఎంత బలంగా ఉంది? ఎంత మంది మీ సైడ్ నుంచి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? కనిపిస్తుందా మేడం? వినపడుతుందా? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఇప్పుడు రాజకీయంగా ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు వాళ్ళు. వాస్తవానికి ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అధికార పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నయాన భయాన సామవేద దాన దండోపాయాలన్నీ కూడా వాళ్ళు ప్రయోగిస్తారు. మన జూబ్లీహిల్స్ లో కూడా చూసాం మనం. ఎవరు ప్రయోగిస్తున్నారు? అధికార పార్టీ అనేది. ఓకే, మా ముఖం కనిపిస్తుందా టీవీలో? కనిపిస్తుంది, చెప్పండి. అయితే ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ కనుక చూసినప్పుడు జూబ్లీహిల్స్ లో సరే మంత్రులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్వయంగా వాళ్ళే రంగంలోకి దిగి తర్వాత అక్కడ డబ్బులు పంపడం కావచ్చు, లేకపోతే చీరల పంపిణీ కావచ్చు, కుక్కర్ల పంపిణీ కావచ్చు, లేకపోతే మాకు ఓటైపోతే మీ సంగతి చూస్తామని కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావాలంటే మాకే ఓట్లు వేస్తేనే ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఈ రోడ్లు బాగుపడాలన్నా, మురికి పోవాలన్నా, ఇంకా మిగతా ఇతరత్ర సదుపాయాలు రావాలంటే అధికారంలో ఉన్న పార్టీకే ఓటేయాలనే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ రెండు రకాలుగా అటు భయపెడుతూ తర్వాత ప్రలోభానికి గురి చేస్తూ డబ్బులు వంచుతూ ఎన్ని రకాలుగా చేసినారో మనం తెలవని విషయాలు కావాలి. మన ముందు మొన్న జరిగినాయి. మన మిత్రుడు మాట్లాడుతూ ఆయన ఏమో బీజేపీనే దీనికి ప్రత్యామ్నాయం అని మాట్లాడితే అది ఇలా ప్రజలందరూ చూశారు. అంత పెద్ద ఎలక్షన్ జరిగితే వాళ్ళు అక్కడ క్షేత్రంలో లేకుండా వెళ్లిపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ప్రయత్నం చేసినారు. అదేవిధంగా ఇవాళ ఒకవేళ రాష్ట్రంలో గ్రామాలలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే నిన్న సూర్యాపేటలో అది ఏ పరిస్థితికి పోయిందంటే ఇవాళ ప్రజా పాలన అని చెప్తున్నటువంటి ప్రజాపాలనలో ప్రజలకి మెరుగైనటువంటి వైద్యం గాని విద్య గాని లేదనే అంశమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మనకు ప్రధానంగా ఎలక్షన్ జరగాలి. ఇది డిసెంబర్ 23, 2023లో అధికారంలోకి వచ్చిన పార్టీ 2 సంవత్సరాల వరకు ఎలక్షన్ జరగకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా బీసీ రిజర్వేషన్ పేరుతోటి బీసీలకు మేము అలివిగానే హామీలు ఇచ్చేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, నేషనల్ కమిషన్, స్టేట్ కమిషన్ అవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప రాదు అని ఆ రిజర్వేషన్ అని తెలిసినప్పటికీ కూడా 42% అని 42% ఎందుకు చెప్పారో, కామారెడ్డి డిక్లరేషన్లు ఎందుకు పెట్టారో, ఆ తర్వాత దాని ప్రయత్నంలో మరి కేవలం తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అని చెప్పేసి బిల్లులు, ఆర్డినెన్స్, జీవోలు, గవర్నరు, రాష్ట్రపతి అని చెప్పి ధర్నాల పేరుతో అస్త్రశస్త్రాలు ఢిల్లీలో పడేసి ఇక్కడికి వచ్చారు. ఎవరికైనా మేడం తెలంగాణలో గాని భారతదేశంలో గాని పెడతంటే ఆశ, కొడతంటే భయం, లేని ఆశలు కల్పించారు. నిజంగా బీసీలు ఈ ఎలక్షన్స్ కు ముందు ఎప్పుడు కూడా 42% ఇవ్వమని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చింది కానీ ధర్నాలకు చేసింది కానీ లేదు. ఎందుకంటే నేను ఒక బీసీ ఉద్యమకారుడిగా 25-30 సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, తర్వాత చిరంజీవి, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు వీళ్ళందరితోటి కూడా మేము మమేకమై మా డిమాండ్స్ మీద పూర్తి అవగాహనతో తిరుగుతున్నటువంటి వ్యక్తులుగా ఒక బీసీ కమిషన్ మెంబర్ గా దేశంలో ఏం జరిగింది, నేషనల్ కమిషన్ గానీ, సుప్రీంకోర్టు గానీ, మిగతా హైకోర్టులు గానీ ఏం చెప్పినా ఇవన్నీ అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నా నేను. కానీ కలివి కానీ సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ముందర పెట్టి ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఈరోజు 17% వచ్చేసరికే మొన్న ఈశ్వరాచార్య అనేటువంటి వ్యక్తి ఈ రిజర్వేషన్ రాదేమో అని చెప్పేసి పాపం ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి. కరెక్టే మీరు చెప్తున్నట్లు బీసీ అంశం, బీసీల రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. బట్ ఇప్పుడైతే ఇవ్వలేదు, వాళ్ళు చెప్పారు కానీ ఆ రకంగా వెళ్ళట్లేదు, అక్కడ ఫెయిల్ అయింది. బట్ ఇన్కే గెలిచినా గెలవకపోయినా అక్కడ ఫెయిల్ అయినా కూడా స్టిల్ మన ఏకగ్రీవంలో ఎన్నికైన వాళ్ళందరిలో కూడా మాక్సిమం కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు. ఇప్పుడు గెలిచేది మెజారిటీ స్థానాలు కూడా మాయే అయితే అని చెప్పేసి ధీమా ఉన్నారు. మరి ఆ లెక్కన చూసుకున్నా ఎందుకు కాంగ్రెస్ నే ప్రజలు ఆదరిస్తున్నారు? ఎందుకంటే మీరు చూడండి మేడం, నేను చెప్తులేదు కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మంత్రి గారు ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు,
అరే నీ రోడ్డు కావాలని, లేకపోతే నీకు ఇంకోటి కావాలి, నీకు పదవి రావాలి, నీకు వ్యక్తిగతంగానో లేకపోతే మన పార్టీ పరంగానో పదవులు రావాలంటే మీరు మా దాంట్లో చేరాలని చెప్తారు. రెండోది ఏంటంటే పదవులు కావాలంటే మేమైతే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, బీజేపీ అధికారంలో లేదు, వాళ్ళకు ఓట్లు వేస్తే మురిగిపోతాయని చెప్తారు. ఇంకోటి ఏంటంటే భయపెడతారు, కేసులు పెడతారు, పాత కేసులు తిరగదోడతారు. ఇంకా నిన్న సూర్యాపేటలో ఒక ఇన్సిడెంట్ చేశాం మనం. లింగంపల్లి అనే గ్రామంలో ఒక మల్లయ్య అనేటువంటి టిఆర్ఎస్ అభ్యర్థిగాని పోటీ చేస్తున్నటువంటి అతను గెలుస్తాడనే ఉద్దేశంతో ఊరు మొత్తం ఆయన వెనుక ఉంటే రాత్రికి రాత్రే 50 మంది 70 మంది కలిసి దాడి చేశారు. దురదృష్టవశాత్తు నిన్న అతను చనిపోవడం జరిగింది. ఎంత దుర్మార్గం అండి! అసమర్థుడి ఆఖరి అస్త్రమే హింస. నీకు దమ్ము ధైర్యం ఉంటే అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి, ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనాలి. దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. కానీ కొంతమంది వ్యక్తులు మూకుమ్మడిగా మరి దాడులు చేసి కర్రలతోటి రాళ్లతోటి కొట్టి కింద స్పృహ తప్పిపోయినటువంటి వ్యక్తి మీద రాలి తీసి కింద ఇస్తే పాపం అతను చనిపోయాడు. అతని భార్య పిల్లల పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి హింసని ప్రేరేపించడం. అక్కడ ఉపేందర్ గారు మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. నుమ్మని గారు మీ సబ్మిషన్ ఏంటి? ఏదైతే వీరు మాట్లాడుతున్నారో ఉపేందర్ గారు, వారు ప్రలోభాలకి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కానీ, కాంగ్రెస్ పార్టీ తమరి అభ్యర్థులని ఈ రకంగా గెలిపించుకుంటుంది అని చెప్పేసి వారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది చాలా అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్. వారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వారు ఇదే రకంగా పనిచేశారా అని చెప్పేసి నేను వారిని ప్రశ్నిస్తున్నా. అంటే వారు ఉన్నప్పుడు అధికారంలో అప్పుడు ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, వారు ఇదే రకంగా కండక్ట్ చేయడం వల్ల ఆ రోజు వారు నిష్ణాతుడు కేసీఆర్ అంటేనే చాలా గొప్పవాడు, కేసీఆర్ అంటే రాజకీయ చతరంగంలో ఆయన ముందుంటాడు, ఆయనను ఎవరు కొట్టే వాళ్ళు లేరు, మగధీరుడు అని చెప్పేసి ఏదైతే ప్రొజెక్షన్ ఇచ్చిండ్రో దీని వల్లనే అని చెప్పేసి నేను అడుగుతున్నా. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఆనాడు మినిస్టర్లకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ రోజు గజ్వేల్ అనే దగ్గర ఏదైతే లోకల్ బాడీస్ లో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో గెలిచినటువంటి వార్డు మెంబర్లని కానివ్వండి, సర్పంచ్లను కానివ్వండి పక్కన పిలిపించుకొని కూర్చోబెట్టుకొని వారితో భోజనం చేస్తున్నటువంటి తరుణం. ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం. మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో, మితిమీరి మాటలు మాట్లాడుతున్నారో మానండి. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీని ఫస్ట్ మనం చూసుకోవాలా. మనం ఒకటే, మీరు చేసినటువంటి దోపిడీ, మీరు చేసినటువంటి అక్రమం ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్ కి పంపించినారు. మరొక్కసారి మీరు పని చేయాలి అని అంటే, ప్రజల మన్నలను మీరు పొందాలి అని అంటే, మీరు ప్రజలకి ఏం చేస్తారో వారికి నచ్చే విధంగా, వారికి మెచ్చే విధంగా మీరు మాట్లాడాలా. అంతేగాని ఈ రకంగా మీరు అబాసు పాలు కాకండి అని చెప్పేసి మీకు ఒక సూచన చేస్తున్నా. ఉపేందర్ గారు, ఇప్పుడు నేనేమంటున్నా, హత్యలు చేయటము, దాడులు చేయటము, హింసను ప్రేరేపించటము ఇవంతా ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి. మీరు ఎట్లా మాట్లాడతారండి? బీహార్ లో ఎలక్షన్స్ జరిగినట్టు ఇక్కడ జరుగుతున్నాయండి. ఎట్లా మాట్లాడతారండి? ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ జరగలేదు, మా గవర్నమెంట్ లో హత్యలు జరగలేదండి, దాడులు ప్రోత్సహించలేదు. తీసుకోండి. అవునా? ఎన్సీఆర్బీ ఎక్కడ అరే మీడియా ప్రెస్ కి ఫ్రీడమ్ కూడా చేసినారు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రజాస్వామ్యం మీడియాకి ప్రెస్ కి ఫ్రీడమ్ కూడా మీకు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక మోనార్కిజం లాగా, ఒక మోనార్క్ లాగా ప్రవర్తించినాడు, ఒక రాజు లాగా ప్రవర్తించినాడు. మీరా అండి మాట్లాడేది? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఎక్కడ పోయింది? ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఎక్కడ పోయింది చెప్పండి? ఎందుకండి ఉపేందర్ గారు ఏనాడైనా ప్రజల దగ్గరికి స్వేచ్ఛగా పోయినరా మీరు చెప్పండి? ఒక నిమిషం నుమన్ గారు, ఒక నిమిషం ఉపేందర్ గారు, ఒక నిమిషం అండి. ఎస్ నుమన్ గారు, సో నా పాయింట్ వచ్చేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇందాక ఉపేందర్ గాని అండ్ ఇందాక రామరెడ్డి గాని వీళ్ళు కూడా ఒక మాట అన్నారు. ఏంటి అంటే కూడా సరే, మీరు వాట్ ఎవర్ జెండా లేదు అజెండా లాంటి ఎలక్షన్స్ ని మీరు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. సర్పంచ్లు అనేది కూడా మెయిన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళే మెయిన్ అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. ఓకే, ఇది మంచి విషయం. ఎందుకంటే చిన్న ఎలక్షన్స్ ని కూడా
ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మంచి విషయమే. కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇప్పుడు నార్మల్ గా ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఏంటి? అక్కడ లోకల్ ఇష్యూస్ చూడాలి. ఏం రోడ్లు బాగున్నాయా, వైద్య సదుపాయం ఉందా, పాఠశాలలు బాగున్నాయి, ఇవన్నీ ఇలాంటివి చూసుకోవాలి. లోకల్ ఇష్యూస్ ఎక్కువగా మనం బేరిస్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మీరు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయాలు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల దగ్గర తీసుకెళ్లిపోతున్నారు. ఈవెన్ సీఎం స్థాయి వ్యక్తి కూడా వచ్చేసి ఒకళ్ళు అభివృద్ధి చేయకపోతే వేరే వాళ్ళకేస్తే ఇక్కడ అభివృద్ధి ఉండదు అని అన్న మాటలు మీరు కూడా విన్నారు. ఈవెన్ అది కూడా పబ్లిక్ బహిరంగ సభల్లో మీ సీఎం అన్న కమెంట్సే. కాబట్టి ఒకసారి దాని గురించి క్లారిటీ ఇవ్వండి. ఎందుకు ఆ మాటలు కూడా అనాల్సిన అవసరం ఏముంది? అభివృద్ధి జరగదు వేరే పార్టీలకు ఇస్తే అని. వాస్తవమే కదండి, అది ఒక హితవండి. ఎలక్షన్స్ కి పోతున్నప్పుడు ఓటర్ మహాశయుడు వీరు ఏదైతే ప్రలోభాలు గురి చేస్తారో, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మందు కానివ్వండి, వారు ఇచ్చేటువంటి డబ్బుకి ఆశపడకండి. మీరు చదువుకున్నటువంటి వారికి, చదువుకుని ఎవరైతే చాలా మంది రిజైన్లు కూడా చేసేస్తున్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, బయట విదేశాల నుంచి వచ్చి